సో ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నారు. శర్మ గారు మీరేమంటారండి? ప్రళయ సంకేతమేనా, మీరు కూడా నమ్ముతున్నారా? ప్రళయము అనేదానికంటే ప్రకృతిలో మొట్టమొదటి మనం చూసుకోవాల్సిందంటే ఎటువంటి తోకచుక్కలు కనబడడం చాలా అరుదు. ఒక అద్భుతమైన విన్యాసం అనుకోవచ్చు. చూడడం అనేది టెలిస్కోప్ ద్వారా చూసుకున్నా ఎలా చూసినా ఒక అద్భుతాన్ని చూస్తున్నాం అని అనడం ఒక భాగం అనుకుంటే, రెండో రకంగా మనం చూసినప్పుడు ఇటువంటివి ప్రకృతిలో కొంత వైపరీత్యాన్ని తీసుకుని వస్తుంది. ఎలా తీసుకుని వస్తుందంటే, ఎక్కడ తీసుకుని వస్తుందంటే మనకు కనబడలేదు కదా అని జరగలేదు అనడానికి వీల్లేదు, మనకు కనబడితేనే జరిగింది అని కూడా అవకాశం లేదు. బట్ ఈ భూమండలం మీద అది ఎక్కడో చోట దాని ప్రభావితం అనేది కనబడుతుంది. కనబడినప్పుడు ఆ ప్రదేశంలో దాని యొక్క ఇంపాక్ట్ వల్ల అంటే అక్కడ కొంత వైపరీత్యాలు జరుగుతాయి. ఈ వైపరీత్యాలు ఎలా జరుగుతాయి అన్న దానికి ఒక క్లారిఫికేషన్ లేదు. కారణం ఏంటంటే మన ఊహకు అందని వైపరీత్యాలు జరుగుతాయి. అంటే అందరూ అంటారు ఇవన్నీ సైంటిస్ట్గా చెప్తారు, తర్వాత రీసెర్చ్ వింగ్ వాళ్ళు చెప్తారు అని బాగానే ఉంది. ఇప్పుడు మనం విజయవాడలో మునిగిపోతాం మనం అనుకుంది కాదు కదా, ఎక్కడో జరుగుతుంది అనుకున్నాం మనం. ఎక్కడ జరగాలి? సముద్ర ఒడ్డున జరుగుతుంది. లాస్ట్ టైం డిస్కషన్లో కూడా అన్నారు ఏంటంటే 7 భాగాల వర్షం కొండ మీద పడుతుంది కాబట్టి ఏదో కొండలు కేరళలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఎక్కడ జరిగింది? విజయవాడలో జరిగింది. ఏదో కాలు ఊడిపోయిందంటే మొత్తం విజయవాడ అంతా మునిగిపోయింది. ఇది మనం ఊహించింది కాదు కదా. అలాగే విజయవాడ కనకమ్మ దుర్గా ముక్కుపుడికి వరకు నీరు వస్తుంది, మొత్తం ప్రళయం వస్తుందని చెప్పారు. అది జరుగుతుంది. అంతెందుకు మన హైదరాబాద్లో మూసిన అవుతుంది కదా, ఎప్పుడు నీళ్ళు మనం చూడలేదు. ఇది కూడా నీళ్ళు వచ్చి మన హైదరాబాద్ ములిగినా దాన్ని కూడా ప్రళయం కింద మనం చెప్పుకోవచ్చు. అంటే మనకు దగ్గరలో కనబడుతున్న వాటి గురించి ఇలా మాట్లాడుకోవచ్చు. కానీ మనకు కనబడింది, మనకు తెలియంది లేదు అనడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు.